గురుగారు, ఈ సంఖ్యాబలం అనేది సాధారణంగా మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది అంటారు. అలాగే ఈ సంఖ్యాబలం అనేది రాష్ట్రాల మీద అలాగే దేశం మీద కూడా ప్రభావం ఏమన్నా చూపిస్తుంది అంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 50 ఏళ్ల క్రితం ఏర్పడింది. అప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం చాలా దిగజారిపోయాయి. మరి ఈ సంఖ్యాబలం అనేది మన రాష్ట్రం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఒకవేళ ఇంపాక్ట్ చూపిస్తే ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? మాతో పంచుకోండి ఒకసారి. ఎక్కడ పేరు ఉంటుందో ఆ పేరులో ఏ అక్షరాలు ఉన్నాయో ఇంగ్లీష్ స్పెల్లింగ్, ఆ నెంబర్ ప్రభావం అది ఒక మనిషి మీదైనా, ఒక వీధి మీద పేరు మీదైనా, ఒక ఊరు పేరు మీదైనా, ఒక దేశం పేరు మీదైనా, ఒక రాష్ట్రం పేరు మీదైనా ఆ ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ మాట్లాడుకోవడానికి ముందు పేరులో ఉన్న సంఖ్యాబలం మనిషి మీద అయితే మనిషి మీద చూపిస్తుంది. ఇప్పుడు ఒక బుజ్జి అనే పేరు ఉందనుకోండి, బుజ్జి అనే పేరు ఒక మనిషికి పెట్టాము, ఒక కుక్కకి పెట్టాము, రెండింటి మీద దాని ప్రభావం ఉంటుంది. బుజ్జి అనే పేరు పెట్టుకుంటే 16వ నంబరు, మనిషి పేరు పెడితే ఇతను యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఈ బుజ్జి అనే పేరు ఒక కుక్కకి పెడితే ఆ కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి కాల్ చేస్తారు. ఏంటి? సంఖ్యాబలం. అది పేరులో ఉండే రాంగ్ నెంబర్. ఈ రాంగ్ నెంబర్ ఎవరి పేరులో ఉండకూడదు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఏర్పడి 50 ఏళ్ళు పైగా ఎత్తి ఎప్పుడో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి మద్రాసుతో కలిసి ఉన్న సమైక్యాంధ్రాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడగొట్టిన తర్వాత ఏర్పడింది. అప్పటి నుంచే ప్రభావం ఉంటుంది. అప్పటి నుంచి ప్రభావం ఉన్నా కూడా దానికి బలం రావాలిగా. ఒక వ్యక్తి ఛాంపియన్ అవ్వాలంటే పుట్టంగానే ఛాంపియన్ అవ్వడుగా. వాడు పెరుగుతూ 10 ఏళ్ల వయసు బాగా పౌష్టికాహారం తిని, 15 ఏళ్ల వయసు 18 ఏళ్ల వయసు జిమ్కి వెళ్ళి బాగా జిమ్ చేసి, బాగా పౌష్టికాహారం తిని, బాగా కసరత్తు చేసి, బాగా వర్కౌట్స్ చేసి అప్పుడు ఛాంపియన్ అయి అప్పుడు పాల్గొంటాడు రెజ్లింగ్లో. అలా ఈ నెంబర్ ప్రభావం 50 ఏళ్ళుగా దాని నెగిటివ్ నిండుకుంటూ వచ్చింది. వచ్చి 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 కరెక్ట్గా దాని డోర్ ఎక్కడ ఓపెన్ అయిందంటే 1999 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇది ఓపెన్ అయ్యేది కాదు. కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల దీనికి దారి దొరికిందనమాట. ఏంటి? ఒక తెలంగాణ వాదం తెర మీదకి రావడానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెంబర్ వెతుక్కున్న ఒక గొడవకి కారణమయ్యే నెంబర్. ఆయనకి మినిస్ట్రీ ఇవ్వలేదు, ఆయన బయటకు వచ్చాడు, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒకటి పెట్టాడు. తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. తప్పులేదు, ఎవరి రాష్ట్రం వాళ్ళు కావాలనుకోవడం తప్పులేదు, ఆయన చేసిందేం తప్పులేదు. కానీ ప్రజల్లో మనమంతా ఆంధ్ర వాళ్ళం, మనది ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశమే ఉంది. కానీ ఎవరికి కూడా మా తెలంగాణ మాకు కావాలని 1999లో 2000లో లేదు. ఇది ఎప్పుడు బలమైందంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాని నెంబరు తెలంగాణ అనే పదంలో మంచి నెంబర్ ఉంది, నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఆంధ్రప్రదేశ్లో 63వ నెంబర్ ఉంది, నెగిటివ్ నెంబర్. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఈ 63వ నెంబర్ ఒక రావణాసుడు లాంటి నెంబర్. 30వ నెంబర్ తెలంగాణ అనే పదంలో ఉన్న నెంబర్, 30వ నెంబర్ శ్రీరామచంద్రుడు లాంటి నెంబర్. ఇద్దరికి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? శ్రీరామచంద్రుడు గెలుస్తాడు కదా. తెలంగాణ వచ్చింది. ఎవరు ఓడిపోయారు? ఆంధ్రప్రదేశ్ ఓడిపోయింది. దాని ప్రభావం ఎవరి మీద పడింది? విడిపోయిన ఈ 13 జిల్లాల ప్రజల మీద పడింది. అర్థమైందా? మరి ఈ రావణాసుడికి బలం ఎప్పుడు వచ్చింది? యుద్ధానికి కాలు దువ్వడానికి ఎప్పుడు బలం వచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అవ్వడం, ప్రపంచవ్యాప్తంగా 4 రోజులు కంటిన్యూగా మీడియా అంతా ఆంధ్రప్రదేశ్ సీఎం మిస్డ్, ఆంధ్రప్రదేశ్ సీఎం హెలికాప్టర్ మిస్డ్, ఆంధ్రప్రదేశ్ సీఎం హెలికాప్టర్ క్రాష్డ్ అని ప్రపంచవ్యాప్త మీడియా మాట్లాడుకున్నప్పుడు ఈ 63వ నంబర్కి ప్రాణం వచ్చింది. వచ్చి అక్కడి నుంచి ఉధృతమైంది. తెలంగాణ వాదం అక్కడి నుంచి ఉధృతమైంది. అక్కడి నుంచి సకల జనుల సమ్మెం మొదలైంది. అక్కడి నుంచి పెన్ డౌన్ అనే కార్యక్రమం మొదలైంది. అక్కడి నుంచి ప్రతి ఒక్క లెవెల్లో కూడా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుల్లో మా తెలంగాణ మాకు కావాల్సిందే అనే భావం, ఉద్దేశం బలపడిపోయింది. ఏంటి
2014లో తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ అనే పదం బాగుంది, హైదరాబాద్ అనే పదం బాగుంది. మరి రెండిటి అభివృద్ధి మీరు చూస్తున్నారు కదా. ఇంతకంటే ఏం ఎగ్జాంపుల్ కావాలి సంఖ్యాబలానికి? సంఖ్యాబలం మారితే డౌన్ అవుతుంది అనేది ఒక మూమెంట్లో హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్ కింద పిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ అని పిలిచినప్పుడు అది 16 అక్షరాలైంది. హైదరాబాద్ అనేది పవర్ఫుల్ నెంబర్, గ్రేటర్ హైదరాబాద్ అనేది వీక్ నెంబర్. ఆ మూమెంట్లో మొత్తం అంతా డౌన్ అయితే మళ్ళీ దాన్ని ఒకసారి మేమేదో టీవీ ఛానల్లో మాట్లాడితే లైవ్ ప్రోగ్రాంలో నెమ్మదిగా గ్రేటర్ అనేది తొలగిచ్చేసి ఇప్పుడు ఓన్లీ హైదరాబాదే. మీరు ఈ 100 కిలోమీటర్ రేడియస్ ఔటర్ రింగ్ రోడ్ ORR తిరగండి, RRR తిరగండి, ఎక్కడ తిరిగినా హైదరాబాద్ అంతే. హైదరాబాద్ తెలంగాణ. ఓకే, ఈ హైదరాబాద్ అనేది పవర్ఫుల్, తెలంగాణ అనేది పవర్ఫుల్. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేదు, ఇక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా అభివృద్ధిలోనే ఉంటారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందుతాయి. ఇవాళ హైదరాబాద్ ఎలాంటి నగరంగా మారింది? ప్రపంచంలో ఉన్నతమైన నగరాల్లో, ప్రముఖమైన నగరాల్లో ఒక నగరంగా ఎదిగింది. అర్థమైందా? అన్ని సిటీల్ని తోసిపుచ్చేసి ఇప్పుడు 2వ స్థానానికి 3వ స్థానానికి ఎగబాకింది. ఏమో చెప్పలేము, రేపొద్దున ఫ్యూచర్లో దేశంలోనే నెంబర్ 1 సిటీ అవ్వచ్చు. ఎటువంటి ప్రజలైనా ఇక్కడ హాయిగా బతుకుతారు, ఎటువంటి ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళైనా ఇక్కడ హాయిగా ఉంటారు. కారణం హైదరాబాద్ అనే పేరులో ఉన్న నెంబర్. అర్థమైందా? పేరులో నెంబర్ బాగుండాలి, అది బాగుండేటట్టు చూసుకోవాలి. పేరు మారితే నెంబర్ మారిపోతుంది. అర్థమైందా? ఒక మూమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు లిస్టులో లేని వ్యక్తి సీఎం అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఎవరు ఊహించలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని. ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే ఓన్లీ కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరులో ఉన్న 15 అక్షరాల్లో ఉన్న 60వ నంబరు, 42వ నంబరు అంటే 6వ నంబరు. 15 అక్షరాలు అంటే 6, దాంట్లో ఉన్న నెంబర్ 42 అంటే 6. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వాళ్ళ సొంతం. దానివల్ల ఏమైంది? పేరు బాగుంది కాబట్టి ఎవరిని చేద్దాం సీఎంగా, ఎవరిని చేద్దామని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించినప్పుడు ఆయనే కనపడ్డాడు. ఎందుకు? పేరు బాగుంది కాబట్టి అదృష్టం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది, ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన మరుక్షణం ఆయన పేరు మారిపోయింది. ఎప్పుడైతే పేరు ఫార్మాట్ మారిపోతుందో ఫేట్ మారిపోతుంది. ఢిల్లీకి పయనమైన కిరణ్, సోనియాతో భేటీ అయిన కిరణ్ రెడ్డి, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అని ఇన్ని రకాలుగా ఆయన పేరు మారిపోయింది. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నెగటివ్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెగటివ్, కిరణ్ రెడ్డి నెగటివ్, కిరణ్ నెగటివ్. ఓన్లీ కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరు ఆయన ముఖ్యమంత్రి కాకముందు స్పీకర్గా ఉన్నప్పుడు పేపర్లో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అని వేసేవాళ్ళు. తర్వాత ఆయన కొంతకాలం కాంగ్రెస్ గవర్నమెంట్లో చీఫ్ విప్గా చేశారు. అప్పుడు కూడా ఆయన పేరు చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అని వేసేవాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి అనే 15 అక్షరాల్లో ఉన్న అదృష్టం మాత్రమే ఆయన సీఎం అని చేసింది. మిగతా ఫార్మాట్స్ ఆయన పేరులో ఉన్న కిరణ్ రెడ్డి, కిరణ్, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వీటిల్లో ఉన్న నెగటివ్ ఆయన్ని రాజకీయంగా కనుమరుగయ్యేలాగా చేసి ఇప్పుడిప్పుడే ఆయన బయటకు వస్తున్నారు. అర్థమైందా? పేరులో ఉన్న నెంబర్ చాలా పవర్ఫుల్, తస్మాత్ జాగ్రత్త. పేరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి, పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనే పేరు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఏ యాడ్ చేస్తే సస్యశ్యామలం అవుతుంది. ఎవరు వస్తారు, ఏ పార్టీ వస్తుంది అనేది పక్కన పెట్టండి. ఏంటి, ఎవరు వచ్చినా అక్కడ ఏమీ చేయలేరు. అక్కడున్న సంఖ్యాబలానికి ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు. ఏంటి, ఇప్పుడు ఎవరు వస్తారంటే జనరల్గా రాజకీయ జ్యోతిష్యులందరూ ఏం చూస్తారు? ఎవరికి అదృష్ట యోగం ఉంది? చంద్రబాబు నాయుడు గారికి అదృష్ట యోగం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికార యోగం ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏమన్నా అధికార యోగం ఉందా, ఇవి చూస్తారు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లో మటుకు అది ముళ్ళ కిరీటమే. ఎవరు వచ్చినా వాళ్ళకి అది ముళ్ళ కిరీటమే. డబ్బులు లేవు, అభివృద్ధి లేదు, ఏమి లేదు. అప్పులు చేసి జనాలకు పింఛన్లు ఇస్తూ ఉండాలి, బటన్లు నొక్కుతూ ఉండాలి. అర్థమైందా? ఈ పరిస్థితి మారాలంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ మారాలి. ఏంటి, ఇకపోతే మీరు ఎవరు వస్తారు అంటే కనుక ఈసారి బలమైన అవకాశం కూటమికే ఉంది. 100కి 100 కూటమికే ఉంది.
ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటంటే దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజలందరూ పట్టం కట్టబోతున్నారు. ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబోతున్నారు. ఎన్డీఏ కూటమి ఈసారి 400+ సీట్స్ తెచ్చుకోబోతోంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 17 నుంచి 19 సీట్లు రాబోతున్నాయి. కాబట్టి అక్కడ కమలానికి వేసిన వాళ్ళు, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వేసిన వాళ్ళు ఇటు రాష్ట్రంలో కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి రావాలి. లేదంటే రాజకీయ చతురతంగా ఆలోచించి అధికారము, డబ్బు ఇవి కనుక ప్లే చేస్తే మటుకు వేరే ఎవరైనా రావచ్చు. కానీ బీజేపీ గాలి వీస్తోంది కాబట్టి అది ఈ కూటమి ప్రభావం దీని మీద కూడా చూపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి రాబోతోంది. గురుగారు, మీలాగా ఇంకొంతమంది ప్రముఖ న్యూమరాలజిస్టులు ఇలా మన సంఖ్యాబలం వల్ల ఈ రాష్ట్రం కొంచెం వెనకబడుతుందని చెప్పి ప్రభుత్వం వరకు తీసుకెళ్తే పేర్లు ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి సడలింపులు చేసే అవకాశం ఉంటుందంటారా మీ వరకు? నాలాగా కాదు, నేనే తీసుకెళ్ళాను. బట్ రాజకీయ నాయకులు ఎప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి, ఎలక్షన్స్లో ఖర్చు పెట్టింది ఎట్లా వెనక్కి తెచ్చుకోవాలి, వాళ్ళ మనుషులకు ఎలా హెల్ప్ చేయాలనేది చూస్తారు తప్ప ఇంకో రకంగా వాళ్ళ దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి అక్కర్లేదు వాళ్ళకి. ఏంటి, నేను చాలాసార్లు తీసుకెళ్ళాను, అది సఫలీకృతం అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయనకి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న పరకాల ప్రభాకర్ గారికి నేను స్వయంగా వెళ్ళి చెప్పాను, ఇలా మార్చాలండి అంటే ఆయన ఒక వెకిల్ నవ్వు నవ్వి ఎవరు మారుస్తారండి, ఎట్లా అవుతుందండి అది అన్నాడు. ఎందుకవదు? రాజశేఖర్ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడు ఉన్నాడనుకోండి, కారణం లేకుండానే ఆయన కడప స్పెల్లింగ్ మార్చారు. కడప స్పెల్లింగ్ CUDDAPPAH అని ఉండేది. దాన్ని ఆ స్పెల్లింగ్ బాగలేదు, అదేదో కుడుప్పలాగా ఉంది, అసహ్యంగా ఉంది అని ఆయన ఏం చేశాడు, KADAPA కింద ఒక జీవో పాస్ చేశాడు. అంటే దమ్మున్న నాయకుడు తలుచుకుంటే చేయగలుగుతారు ఎవరైనా సరే. అది ఆయన మనసుకు అనిపించింది కాబట్టి ఆయన చేశాడు. ఎవరికన్నా అనిపించి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇలాంటివి నమ్మి చేస్తే, ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో గెలవడానికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు చేస్తున్నారు కదా, రాష్ట్రం బాగుంటానికి ఒక యాడ్ చేయండి, బాగుపడుతుంది. అర్థమైందా? యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎప్పుడైనా ప్రజా సంక్షేమం కోసం చేశారా? ఎలక్షన్స్లో గెలవడానికి, అధికారం దక్కించుకోవడానికి మాత్రమే చేశారు, అందరూ చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరైనా చేశారేమో చెప్పండి. కేవలం పీఠాధిపతులు, పెద్ద పెద్ద ఉపాసకులు, వేద పండితులు వీళ్ళు మాత్రమే సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నారు. అవే యజ్ఞయాగాదులు, హోమాలు, పూజలు, జపాలు రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే కేవలం అధికారాన్ని, రాజకీయాన్ని దక్కించుకోవడం కోసం మాత్రమే, ప్రజా సంక్షేమం కోసం కాదు. అందుకని ప్రజలు మారాలి, ప్రజల్లో ఓటింగ్ విధానంలో మార్పు రావాలి, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి, సరైన వాడిని ఎన్నుకోవాలి, సరైన వాడిని ఫాలో అవ్వాలి. అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే గురుగారు, మనకి గతంలో అమరావతి అన్నారు, తర్వాత ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు చేయడం జరిగింది. అసలు రాజధాని అనేది ఎక్కడ ఉంటే బాగుంటుంది? అలాగే బయట చాలా మంది జోకులు వేస్తూ ఉంటారు. అసలు నిజంగా రాష్ట్రానికి ఒక బలమైన రాజధాని ఉండటం ఎంత ముఖ్యం కాస్త వివరించండి. నేను చెప్పినట్టుగా రాష్ట్రం పేరులో కనుక బలమైన సంఖ్యాబలం ఉంటే అది అన్ని ఏర్పరచుకుంటుంది. ఎక్కడ రాజధాని ఉండాలి, ఒక రాజధాని ఉండాలా, 3 ఉండాలా, 30 ఉండాలా చూసుకుంటుంది. ముందు ఆంధ్రప్రదేశ్ అనే పేరులో బలమైన నెంబర్ రావాలి, ఒక ఏ యాడ్ చేయాలి. దీనివల్ల ఆ రాష్ట్రానికే, ప్రజలకి మేలు జరుగుతుంది. నా ఆంధ్ర రాష్ట్రం, నా అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా సార్థక నామధేయురాలుగా మిగిలిపోతుంది. లేదంటే పేరుకేమో అన్నపూర్ణ, హలో లక్ష్మణ అని సాయంత్రం బ్రాందీ షాపుల దగ్గర అడుక్కోవడం. సో మొత్తానికి ఒక సంఖ్య యాడ్ చేస్తే రాజధాని ఎక్కడ ఉన్నా సరే అభివృద్ధి మనం ఆటోమేటిక్ బ్రహ్మాండంగా. అది అమరావతి అయినా పర్వాలేదు, అమలాపురం అయినా పర్వాలేదు. రాష్ట్రం బాగుంటే రాష్ట్రం పేరు బాగుండాలి, మిగతావన్నీ బాగుండేటట్టుగా అది చూసుకుంటుంది. అలాగే గురుగారు, మనం ఒకసారి కేంద్ర రాజకీయం దగ్గరికి వెళ్దాం.
ఇప్పుడు చాలా మంది మన కాంగ్రెస్ వచ్చేసరికి ముస్లింలకు ఫేవర్గా ఉంటుంది అంటారు, అలాగే మన బీజేపీ వచ్చేసి పక్కా మనకి హిందూ పార్టీ అని చాలా మంది అంటారు. అసలు ఈ రెండు పార్టీలు ఒకసారి చూసుకుంటే కనుక నిజంగా కేంద్రంలో ఏ పార్టీ ఉండడం వల్ల నిజంగా దేశ ప్రజలకు నిజంగా మేలు జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈ 10 ఏళ్లలో మీరు భారతదేశంలో ఇది హిందుత్వ దేశం, మనది హిందుస్థాన్, ఈ 10 ఏళ్లలో జరిగిన కార్యక్రమాలని కనుక మనం గమనిస్తే ఏంటి, ఖచ్చితంగా ఎవరైనా సరే బీజేపీ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో మీరు మక్కాకి వెళ్ళండి, మీకు డబ్బులు ఇస్తారు మక్కా వెళ్ళడానికి. ఏంటి, మీరు మతం తీసుకోండి డబ్బులు ఇస్తారు. కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మటుకు మీరు 10,000 రూపాయల టికెట్ కట్టాలి. ఇది దౌర్భాగ్యం, ఈ దేశపు దౌర్భాగ్యం. ఇది పోవాలి, ఇది మారాలి. ఇలాంటి మారాలి అంటే కనుక ఖచ్చితంగా మోడీ లాంటి వ్యక్తి నాయకత్వం ఈ దేశానికి ఉండాలి. ఏంటి, ప్రతిపక్షాలు ఏమనుకున్నా సరే, ఎవరేమనుకున్నా సరే, ఇక్కడ రాజకీయ పక్షం కాదు, ఇది హిందుత్వ పక్షం. ఎందుకంటే హిందూ రాజ్యం ఉంటే మిగతా వాళ్ళందరూ సుఖంగా ఉంటారు, మిగతా వాళ్ళని అందరినీ ఆదరించే ఔదార్యం మనకుంది, మిగతా వాళ్ళకి అది లేదు. ఎందుకు వాళ్ళని వద్దంటున్నాం అంటే వాళ్ళకి ఆ ఔదార్యం లేదు, ఇది మాది అనే తత్వం ఉంది. కానీ హిందువులకు మటుకు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు, అన్నీ అంటారు. వాళ్ళు ఆదరించే తత్వం మనకుంది కాబట్టే ఈ దేశంలోకి మొఘల్ చక్రవర్తులు ఎంటర్ అయ్యారు, ఈ దేశంలోకి బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఎవరు పడితే వాడు మన మీద అధికారం చెలాయించాడు. కాబట్టి ఇది హిందుత్వ రాజ్యంగా ఉండాలి. ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వాడు మనకి నాయకుడై ఉండాలి. అది ఒక నరేంద్ర మోడీని. నరేంద్ర మోడీ ఉన్నంతకాలమే మిగతా వాళ్ళ ఆటలన్నీ సాగుతాయి. నరేంద్ర మోడీ పోయి రేపొద్దున యోగి లాంటి వాడు వచ్చాడనుకోండి, ఒక్కొక్కడికి అప్పుడు కరెక్ట్గా అసలు ఏంటనేది తెలుస్తుంది. అలాగే గురుగారు, మనకి కొంతమంది మోడీ అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మోడీ మనకి అంబానీలకి అదానులకి దేశాన్ని అమ్మేశాడని చెప్పి వాళ్ళకి అప్పనంగా అన్ని వాళ్ళకి అధికారం ఎక్కువ ఇచ్చేశారు, వాళ్ళే చాలామంది అవుతున్నారని చెప్పి చాలామంది అంటారు. మరి దీని గురించి మీరేమంటారు? ఏమండి, ఒక మంచి పని జరిగేటప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి గురించి అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ కొంచెం ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు సపోజ్ అనుకోండి అంబానీలకి అదానీలకి దేశాన్ని అమ్మేసి ఆయన ఏమన్నా మూట కట్టుకొని ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకి ఏమైనా సంసారం ఉందా? ఆయన మీద కేసులు ఉన్నాయా? ఆయన ఏమన్నా స్కాములు చేశారా? ఆలోచిస్తే బుర్ర అర్థమవుతుంది కదా. ఏది పడితే అది వాగటం. నేను అదే చెప్పింది. అంటే ఇక్కడున్న మన వ్యవస్థ ఎట్లా ఉందంటే, ఈ సోషల్ మీడియాలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నింటినీ వాడుకొని ఒకడిని హీరో అంటే వాడిని జీరోని చేయడానికి ఇంకో వర్గం ట్రై చేస్తుంది. ఇది సర్వసాధారణం. కానీ ఎవరికి వాళ్ళు విజ్ఞతతో ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరేంటనేది. ఇందాక మనం యోగి గారి గురించి చర్చించాం కాబట్టి ఉత్తరప్రదేశ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది. అలాగే నేరస్తులు ఎవరైతే ఉన్నారో మన జేసీబీలు బుల్డోజర్లు తీసుకెళ్లి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడం చూస్తాం. అలాంటి పాలన మన ఆంధ్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అమలు చేయడం ఎంతవరకు అవసరం? అమలు చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? నేను అదే అంటున్నా, మోడీ ఉన్నంత వరకే మీ ఆటలు సాగేది. మోడీ తర్వాత యోగి లాంటి వాడు వచ్చాడంటే ఒక్కొక్కడిని తాట తీసి ఎండ పెడతాడు. ఈ లోపే ఎవరికి వాళ్ళు సర్దుకొని జాగ్రత్త పడండి అని చెప్తున్నా.